నమస్తే, వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిజ్ఞలకే పరిమితమైన టీడీపీకి రాబోయే ఉప ఎన్నికల్లో నంద్యాల ప్రజలే బుద్ధి చెబుతారన్న డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లెలో పర్యటించిన వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కొత్తపల్లె గ్రామ ప్రజలు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో పర్యటించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొర్రముట్ల శ్రీనివాసులు. రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించకున్నా ఈ నెల 20వ తేదీ నుండి ఎట్టి పరిస్థితుల్లో విస్తరణ పనులు చేపడతామన్న మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఎస్డీఆర్ పాఠశాలలో ప్రారంభించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లె గ్రామం నుండి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి శిల్పా మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ ఆనందోత్సవాల నడుమ శిల్పా పర్యటన కొనసాగింది. భారీ సంఖ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లె సర్పంచ్ తులసిరెడ్డి మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటిసారిగా మన గ్రామానికి ప్రచార నిమిత్తం మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి జగన్ 2019లో ముఖ్యమంత్రి కావాలంటే నంద్యాల బై ఎలక్షన్లో శిల్పా మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ శిల్పా మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైసీపీ రాష్ట్ర సిఈసి మెంబర్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, అదే 2004 నుంచి 2009 వరకు స్వర్ణయుగం చూసినాము. రైతుల్లో ఆనందం చూసినాము. ప్రజల్లో అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, ఇంకోరైతేనేమి, అందరిలో రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో వాగ్దానాలు చేసినాడంటే ఏదైనా ఇచ్చింది చెప్పిన దానికన్నా చెప్పనేటి ఎక్కువ చేస్తూ వినాడు. రేపు భవిష్యత్తులో మనము జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే ఈరోజు ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం మనం అందరం. ఈ ప్రతిష్టాత్మకంగా ఈరోజే శంకరావు ఊదినాం. ఈరోజు కొత్తపల్లి అంటేనే మొత్తం స్టేట్ వైడ్ చూస్తాండి. ఎందుకంటే ఈరోజే మనము ఫస్ట్ రోజు కాబట్టి ఏ ఊరు నుంచి స్టార్ట్ చేశారంటే కొత్తపల్లె గ్రామం అని చెప్తారు. కొత్తపల్లె గ్రామంలో ఈ అందరూ ఐక్యమత్యంగా ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం కావాలంటే ఈ ఊరు ప్రజలు శిల్పా మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టాల. నవవ్రతం పట్టాలంటే ఏదో ఆషామాషే కాదు. ఈ ఊరు నుంచి భారీ మెజార్టీ ఇచ్చినప్పుడే, అదే గతంలో 2004లో శిల్పా మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మెజార్టీ వచ్చినదో ఈ కొత్తపల్లె గురించి అయితే నంద్యాలు కానీ అదేవిధంగా మనం అందరం తోడ్పడతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆచి చూచి ఈ 9 పథకాలు అమలుపరిచినాడు. ఈ 9 పథకాలు ఖచ్చితంగా మనం రావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా. అనంతరం రాష్ట్ర మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ, తులసిరెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామము మీకు అందరికీ తెలుసు అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి మరి అదేవిధంగా శిల్పా మోహన్ రెడ్డి గారి గురించి మీకు అందరికీ తెలుసు. గత 13 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ వారి సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ శిల్పా మహిళా బ్యాంకు ద్వారా ఇవ్వడం జరగడం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా రైతులకు సంబంధించి కానీ మరి ముఖ్యంగా శిల్పా మినరల్ వాటరు వారి సొంత నిధులతో మరి ఉచితంగా మినరల్ వాటర్ ఇవ్వడం కానీ ఎన్నో కార్యక్రమాలు వారి సొంత నిధులతో చేయడం మీకు అందరికీ తెలుసు. కాబట్టి మరి ఈ ఉప ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీనిచ్చి ఈ వైఎస్ఆర్సీపీ
పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారి మరి ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లు ఇక్కడి నుంచి తెప్పించి మరి ఈ నంద్యాల సీటును వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మరి ఈ గ్రామ ప్రజలను అత్యధిక మెజార్టీ తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకొని ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2004-2009 సంవత్సరాలలో కొత్తపల్లె గ్రామం నుండి ప్రచారం మొదలుపెట్టి ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. వైఎస్ హయాంలోనే ఉన్నప్పుడు కొత్తపల్లెలో సీసీ రోడ్లు, హాస్పిటల్, పంచాయతీ భవనం, పాఠశాలల భవనాలు మరెన్నో అభివృద్ధి పనులను చేశామని తెలిపారు. ఎలక్షన్ వస్తా ఉన్నాయి, ఇంకా ఈ షెడ్యూల్ కూడా విడుదల కాల. బహుశా 20 తారీఖు తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు కొత్తపల్లి నుండే ఎన్నికల శంఖారావం ఊరించాం. మిగతా ఎలక్షన్లు వేరు, ఈ ఎలక్షన్ వేరు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రతి వాళ్ళు కూడా మననే చూస్తున్నారు. ఈరోజు కొత్తపల్లెకు వచ్చి మనం మొదలుపెట్టినామంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని విధాలుగా ఈ కొత్తపల్లె గ్రామం తెలిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో 2004లో కానీ 2009లో కానీ మరి ఎప్పుడు గెలిచినా కొత్తపల్లె నుంచే, దేవునిమూల నుంచి మొదలు పెడుతున్నాం. మరి ఈ గ్రామానికి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు తులసిరెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు, అంతకుముందు వాళ్ళ మిసెస్ కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ సిమెంట్ రోడ్లు కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా కొత్తపల్లె సంకలబాగు దగ్గర బ్రిడ్జి కానీ, అదేవిధంగా బీకోడూరు వరకు రోడ్డు కానీ, మరి స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇలాగా వీలైనంత వరకు కూడా డెవలప్ చేసినాం. 2 సార్లు మీ ఆశీర్వాదం పొందినాం, 3వసారి పరాజయం పాలైనాం అతి తక్కువ మెజారిటీతో. తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చుతున్నాం. మరి ఎలక్షను మిగతా ఎలక్షన్లు మాత్రం చూడకండి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు జరుగుతున్నటువంటి ఎలక్షను. ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడతారా అనేది చాలా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆసక్తిగా చూస్తున్నటువంటి ఎలక్షను. రాష్ట్ర వ్యాప్తంగా అంతకు ముందు పోయిన 21 మంది ఎమ్మెల్యేలే కాకుండా కనీసం అంటే 50-60 మంది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు ఓటేయాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు కూడా తెలుసు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చినాం. మరి నేను రావడమే కాకుండా తమ్ముడు తులసిరెడ్డి గారు కానీ, మీరంతా కానీ నాతో పాటు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యి కూడా మరి ఈరోజు మన కోసం కూడా ఆయన కూడా వదిలిపెట్టినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రోజు ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి మీరు మనసులో ఆలోచన చేయండి. ఆయన ఉన్నప్పుడు ఎన్ని పథకాలు అమలు జరిపారు. ఈరోజు ఒక్క ఇల్లైనా ఇచ్చారని అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాలు నేను కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను నంద్యాల నుంచి తెలుగుదేశంలో, కానీ ఒక ఇల్లు ఇవ్వలేకపోయినాం. మరి ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి కూడా ఇల్లు ఇచ్చిన ఏర్పాటు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. రుణమాఫీ కానీ, డాక్రా మహిళల రుణమాఫీ కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా పెన్షన్ల పథకాలు కానీ, ఈ విధంగా చాలా పథకాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు మేలు జరిగిన విషయం తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు అంటే 9 పథకాలు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి జరుగుతున్న ఎన్నికలుగా గుర్తించి ప్రతి ఒక్క రైతు వైసీపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. దయచేసి మీరందరూ ఆలోచించండి రేపు రాబోయే ఎలక్షన్స్లో. ఎందుకంటే 2004లో మంచి మెజారిటీ ఇచ్చినారు, 2009లో మంచి మెజారిటీ ఇచ్చినారు ఈ గ్రామాల నుంచి. మరి ఈ ఎలక్షన్స్లో తప్పక మంచి మెజారిటీ ఇవ్వాలని, వీలైతే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ గ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్స్లో మన గుర్తు పెట్టుకోండి, ఫ్యాన్ గుర్తు. ఆ ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా ఓటేసి ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా.
పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 20వ తేదీన చేపడతామని కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. గాంధీ చౌక్ నుండి శ్రీనివాస్ నగర్ వరకు 60 అడుగులు, శ్రీనివాస్ నగర్ నుండి పద్మావతి నగర్ వరకు 60 అడుగులు, పద్మావతి నగర్ నుండి సాయిబాబా నగర్ వరకు 80 అడుగులు విస్తరణ చేపడతామన్నారు. ఆ అమెండ్మెంట్ ప్రకారంగా గాంధీ చౌక్ నుంచి శ్రీనివాస్ నగర్ సెంటర్ దాకా 40 బదులు 60 అడుగులకి పెంచడం జరిగింది. అట్లాగే శ్రీనివాస్ నగర్ సెంటర్ నుంచి పద్మావతి నగర్ ఆర్చి దాకా ఉన్న 60 అడుగుని యాజిటీస్గా ఉంచడం జరిగింది. పద్మావతి నగర్ ఆర్చి నుంచి ఉన్న సాయిబాబా నగర్ దాకా ఉన్న 100 అడుగులని 80 అడుగులకి తగ్గించడం జరిగింది. సో ఆ మాడిఫికేషన్స్ ఏమైతే ఫస్ట్ రీచ్ రోడ్ను రెండో రీచ్ రోడ్డు మధ్య బిట్ వదిలేసి, అంటే శ్రీనివాస్ నగర్ నుంచి పద్మావతి నగర్ దాకా ఏ మార్పు లేదు, కానీ మిగిలిన 2 దాంట్లో మార్పులు ఉన్నాయి. ఫస్ట్దేమో 40 అడుగుల నుంచి 60 అడుగులు పెంచడం జరిగింది. రెండో బిట్ ఏమో 100 అడుగుల నుంచి 80 అడుగులకి తగ్గించడం జరిగింది. సో ఈ మాడిఫికేషన్స్ గవర్నమెంట్ మనకి 2011లో అప్రూవ్డ్ ఇచ్చింది. మనకి ఈ మాడిఫికేషన్స్ అప్రూవ్ చేస్తా. సో ఆ మార్పులు ఏవైతే జరిగినాయో దాన్నే మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మొత్తం నోటిఫికేషన్ అనేది అప్పుడే 1992 ప్రచురించడం జరిగింది. కాదు ఆ బిట్ అనేది ఏం చేంజ్ లేదు కాబట్టి ఆ బిట్ వదిలేసి బ్యాలెన్స్ ఏవైతే మాడిఫికేషన్ ఉందో దాన్ని మనం ప్రచురించడం జరిగింది. అంతేగాని ఏమైతే స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయిందో ఆ స్ట్రక్చర్ వరకు ఆర్ఎండ్బి వాళ్ళు నిర్ణయించిన ధరకి స్ట్రక్చర్ కాంపెన్సేషన్ ఇస్తాము. ల్యాండ్కి డబ్బులు ఇచ్చేది లేదు. ల్యాండ్ ఎంతైతే పోయిందో దానికి రెట్టింపు, అంటే ఉదాహరణకి 100 SFT చదరపు అడుగులు ల్యాండ్ కానీ పోయే పని అయితే దానికి 200, అంటే 2 రెట్లు 200 చదరపు అడుగులకి మనము TDR అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేది ఇస్తాం మనం. అది దాని కాల పరిమితి అంటే ఏం లేదు, లైఫ్ లాంగ్. ఒకవేళ వీలు కాదు వీళ్ళు నెక్స్ట్ తరం కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో దాని ప్రకారంగా వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎంతైతే మనం ఇచ్చామో దానికి వితౌట్ మన మున్సిపల్ అప్రూవల్ లేకుండానే వాళ్ళు కట్టడాలు చేపట్టవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవల్ ఇస్తాం, కానీ ఫీజులు గీజులు ఏముండవు. ఇప్పుడు మన మున్సిపాలిటీలో యాక్చువల్గా మనం G+2కి మనం అనుమతులు ఇస్తాం, అంటే జోనలైజేషన్ పెట్టి G+2కి ఇస్తే యాక్చువల్ 3వ ఫ్లోర్కి అనుమతి అనేది లేదు. కానీ 3వ ఫ్లోర్ కనుక వాడేస్తే అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కొట్టేయడానికి మున్సిపాలిటీ వారికి సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతను ఆ TDRని ఉపయోగించుకొని 3వ ఫ్లోర్ వేసుకోవచ్చు, అది లీగల్, అదే మేము అనుమతి ఇచ్చినట్టేది. అట్లాగే ఒకవేళ అతనికి కట్టుకోవడానికి లేకున్నప్పుడు దాన్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు పద్మావతి నగర్లో కనుక నేను కట్టుకోవాలని చెప్పి నేను అనుకుంటే నాకు 3వ ఫ్లోర్కి నా పర్మిషన్ ఉండదు కాబట్టి ఆ TDRని నేను కొనుక్కొని నేను ఇక్కడ చేసుకోవచ్చు. సో దాన్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు, దాన్ని ఆయన వాడుకోవచ్చు, లేదంటే సగం కొంత ఆయన వాడుకొని మిగిలిన 10 మందికి అమ్ముకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. నంద్యాల పట్టణంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రకారం మనం పోవాలంగానే ఒక ఇండివిజువల్ కోరిక అనేది మనం చేయలేం కదా. అది అట్లాగే మళ్ళీ వేరే వేరే ఫెసిలిటీస్ ఏంటంటే సెట్ బ్యాక్స్లో రిలాక్సేషన్ ఇస్తాము. అంటే వాళ్ళు ప్లాన్ ఒకవేళ అప్రూవల్ తీసుకొని కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరైతే TDRలో ఉంటారో వాళ్ళు చేసేటప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా కొంత సెట్ బ్యాక్స్ అనేది ఉంటుంది. అది 6 అడుగులు 8 అడుగులు అది డిఫరెంట్ ఏరియా బట్టి ఉంటుంది. దాంట్లో కూడా 50% వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో 50% తగ్గించుకొని వాళ్ళు సెట్ బ్యాక్స్ తీసుకోవచ్చు. అది దాన్ని డివియేషన్ కింద లెక్కేయము, మళ్ళీ అది రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కింద లెక్కేసి ట్యాక్స్ అనేది అంతవరకు ఇస్తాం. యాక్చువల్గా డివియేషన్ అంటే ట్యాక్స్ అనేది 100% ఉంటుంది కాబట్టి అది లేదు, దాంట్లో రిలాక్సేషన్ ఇస్తాము. నెక్స్ట్ ఫ్లై ఫ్లోర్కి అనుమతిస్తాము. అనుమతి అంటే వాళ్ళకి రైట్ అది. సో ఆ TDR వరకు ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. అదే ఇవన్నీ ఏంటంటే ఎవరైతే కన్సర్న్ లెటర్ ఇస్తారో వాళ్ళకి ఫెసిలిటీలు ఇస్తాయి. ఒకవేళ కన్సర్న్ లెటర్ ఈయనంత మాత్రాన రోడ్డు వైడింగ్లో వదిలేది ఏం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 20వ తారీఖు తర్వాత రోడ్డు వైడింగ్ జరిపి తీరుతాం. ఈలోపు ఎవరైతే కన్సర్న్ లెటర్స్ ఇస్తారో వాళ్ళే ముందు తీసుకుని కొడతాం. కేవలం ప్రతిజ్ఞలు చేయటానికే టీడీపీ ప్రభుత్వం పరిమితమైందని వాటిని ఆచరణలో పెట్టే సంకల్పం ప్రభుత్వానికి లేదని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేందర్ అన్నారు. కర్నూలు పట్టణానికి 3 సంవత్సరాల క్రితం రింగ్ రోడ్డు వేస్తాం, ఇండస్ట్రియల్ హెచ్ ఏర్పాటు చేస్తామని అబద్ధాల మాటలు చెప్పి ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ నంద్యాలలో తప్పుడు ప్రచారాలు, హామీలు, ప్రతిజ్ఞలు చేస్తున్నారని అన్నారు. చాలా మందిని అడగడం జరిగిందన్నమాట. అయ్యా 3 సంవత్సరాలు అయిపోయింది కదా తెలుగుదేశం ప్రభుత్వం, పరిపాలన ఎట్లుంది? ఎంత విచిత్రంగా ఉందంటే పరిపాలన అదేం సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కొంతమంది అదేందన్నా అని చెప్పి అడుగుతూ ఉన్నారు.
అంటే 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందని చెప్పి అడిగితే ఏముంది సార్ 3 సంవత్సరాల నుంచి అయితే ఏం జరగడం లేదు, కాకపోతే ఏదో ప్రతిజ్ఞలు అయితే చాలా చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పినారనమాట. ఏదో నవనిర్మాణ దీక్ష అంటారు, మహాసంకల్పం అంటారు, నీరు చెట్టు అంటారు, వనము మనము అంటారు, ఇంకా కొంతమంది అయితే నువ్వు నేను నువ్వు ఇట్లా కూడా చెప్పినారనమాట. మాకు ఆశ్చర్యకరం మారింది, ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిరోజు మనం గమనించినట్లయితే ఒక ప్రతిజ్ఞలు చేసేది తప్ప ఏది కూడా వాస్తవానికి పరిపాలన రూపంలో అయితే ఏది కూడా మారలేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు వచ్చి తాను వివిధ జిల్లాలకు ఏవేవో అనౌన్స్మెంట్స్ చేస్తూ కర్నూలు జిల్లాకు కూడా చాలా అనౌన్స్మెంట్స్ చేయడం జరిగిందనమాట. ఒక పక్క ఇండస్ట్రియల్ హబ్ అని, ఒక పక్క ఎడ్యుకేషన్ హబ్ అని, ఒక పక్క ప్రతి ఒక్క ఎకరా కూడా నీటిపారుదలతో సస్యశ్యామలం చేస్తా అని, మరి ఇవి కాక ఎంత లోతుగా చెప్పడం జరిగిందంటే ఇక్కడ శ్రీశైలంలో పులులకు ఒక పార్క్ అని, అక్కడ ఆలూరులో జింకలకు ఒక పార్క్ అని, ఇట్లా చాలా చాలా చెప్పడం జరిగింది. ఇంతవరకు జింక రాలే, పులి రాలే, హబ్బు రాలే, కాలేజీ రాలే, ఏమేమి రాలేదన్నమాట. ఓన్లీ ప్రతిజ్ఞలు మాత్రం విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎంత ఆశ్చర్యకరమైన ప్రతిజ్ఞలు అంటే మనం కూడా ఇటువంటివి కూడా చేయగలరా అసలు నాయకులు అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అయితే నంద్యాల ప్రజలందరూ కూడా ఎందుకంటే చైతన్యవంతులు, ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము, ఈ 3 సంవత్సరాలుగా మామూలు కంటే కూడా ఇంకా వెనుకబడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏవైతే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ చాలా స్టార్ట్ చేశారో ఏవి కూడా కంప్లీట్ కాకపోగా ఇక్కడ రాయలసీమలో నత్తనడగలో జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు అంద్రి నివాస్ సుజల శ్రవంతి అనే ప్రాజెక్ట్ వైఎస్ హయాంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పనులు ప్రారంభిస్తే టీడీపీ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి ఇంతవరకు పనులు పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముక్కాలు భాగం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే ఈరోజు 3 సంవత్సరాలు అయింది. ఆ కెనాల్ ద్వారా చెరువులకు అన్నిటికి కూడా కనెక్షన్ ఇస్తామని ఇంతవరకు ఆ చెరువులకు ఇళ్ల కాలువలు తోగే ప్రోగ్రాం కూడా ఇంతవరకు కంప్లీట్ లేదు. కానీ వీళ్ళందరూ కూడా నిస్సిగ్గుగా మేమే అంద్రి నివాస్ సుజల శ్రవంతి ప్రాజెక్ట్ కట్టినామని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నారనమాట. అంత దయనీయమైన పరిస్థితికి వచ్చింది. ఇది కాక ఈరోజు నంద్యాలలో గమనించినట్లయితే అసలు ప్రతి ఒక్క ప్రాంతానికి కులాల పరంగా కూడా ఒక్కొక్క కులం దగ్గరికి పోయేది, మీకు ఇచ్చేస్తాం, మీకు అది చేస్తాం, ఆల్మోస్ట్ మిమ్మల్ని అందరినీ కులాలను అడ్డు పెట్టుకొని వారి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబుకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు. లేదో ఎవరైనా కానీ ఒకవేళ మరి వాళ్ళ ప్రలోభాలకు లొంగకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళను భయభ్రాంతులు సృష్టించడం. ఉదాహరణకు మొన్న బీసీ కులాలకు చెందిన సుబ్బరాయుడు అనే కౌన్సిలరు ఇంటికి 50 మంది పోలీసులు, ఆల్మోస్ట్ ఏదో ఒక టెర్రరిస్టు ఇంటిని కదా రైడ్ చేసినట్లు 50 మంది పోలీసులపై వేధించి తను ఇంటి పక్కింట్లో ఎవరో పాపం భూమి అమ్ముకున్న ఒక 2-3 లక్షల రూపాయల డబ్బులు, భూమి అమ్ముకున్న డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఉంటే 2-3 లక్షల రూపాయలు ఈరోజు పోలీసు వాళ్ళు సీజ్ చేసుకొని తీసుకెళ్ళిపోయినారనమాట. ఇటువంటి భయభ్రాంతులు సృష్టించే పరిస్థితికి వాళ్ళందరూ వచ్చినారు. ఈ నినాదం మీదనే ప్రతి ఒక్కరు ఆశ పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక మాట చెప్పినారంటే ఖచ్చితంగా ఆలోచించి ఆచిచూచి అన్ని రకాలుగా అది ఇంప్లిమెంటేషన్కు సాధ్యమైన మాట మాత్రమే చెప్తారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతాడు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మానవుడిని కూడా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిపాలనలో చక్కగా చేస్తాడనే ఒక ఆశతో ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు తప్ప మీరు చెప్పిన ప్రతిజ్ఞలు, మీరు చెప్పే మరి ఇవన్నీ ఏవైతే ఫాల్స్ డేటా ఉందాయో ఇదంతా పచ్చి అబద్ధాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కనుక్కున్నారు. మీరు ఇంతకంటే ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ ప్రజల్లోకి పోయి మీరు ఇట్లా బెదిరించి పెట్టి చేసినట్లయితే ఏదో రోజు మిమ్మల్ని కనీసం ఊర్లలోకి రానిచ్చుకోని పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి ఈరోజు మేము చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే అంజుద్ బాషా మాట్లాడుతూ ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కూడా ఏ పార్టీ ఏ నాయకుడు చేసినా ఏ నాయకుడు కూడా చేయని మేలు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం వర్గాలు చాలా వెనకబడి ఉన్నారని ఆనాడు భావించి వాళ్లకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇవాళ ఆ రిజర్వేషన్ల ద్వారా ఎంతోమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరిగింది. విద్యతో పాటు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉన్నత చదువులు చదువుకోవడం జరుగుతుంది.
ఇవాళ మా కుటుంబాలు బాగుపడ్డాయంటే అది ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్లనే ఇవాళ మా కుటుంబాలు బాగుపడ్డాయని ఇవాళ ముస్లిం వర్గాలందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఆదరంగా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా ఈ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇవాళ అందరికి కూడా ఇప్పుడే చెప్పినట్టుగా అన్ని వర్గాలకు హామీలు ఇస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటూ ఈరోజు ముస్లిం మైనార్టీలను కూడా మభ్య పెట్టేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఇవాళ ఈ నంద్యాల పట్టణానికి సంబంధించిన ఎన్ఎండి ఫారూక్ గారు కానీ ఇవాళ ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన ఒకానొక సందర్భంలో ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారికి. అకస్మాత్తుగా ఇవాళ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడము, అదే ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి తపన ఉంటే ఖచ్చితంగా గవర్నర్ ఏదైతే గవర్నర్ కోటాలో ఇప్పుడే అనౌన్స్ చేసేయచ్చు. ఇవాటికి కూడా ఖచ్చితంగా ఇవాళ కేవలం మభ్య పెట్టేదానికి కేవలం ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు ఏ విధంగా ముస్లిం మైనార్టీల ఓట్లను ఏ విధంగా సంపాదించాలని ఒక ఆలోచనతోనే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముస్లిం మైనార్టీల మీద అమితమైన ప్రేమ చూపించడము, మరి ఇవాళ ముస్లిం నాయకులకు పదవులు ఎరచూపడము, మరి ఇవాళ ఏ విధంగా ఉందంటే ఈరోజు నంద్యాల పట్టణం మనం పర్యటిస్తే నిజంగా ఇక్కడంతా ఒక భయానక వాతావరణం సృష్టించి పెట్టడం జరిగింది. ఇవాళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది మంత్రులు ఇక్కడ మకామేసి ఇవాళ డబ్బులు ఎరచూపడం జరుగుతుంది. పార్టీలో ఆహ్వానించేదానికి డబ్బులకు లొంగపోతే మీకు పదవులు ఇస్తామని వాళ్ళకు లొంగదీసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ రెండింటికి వాళ్ళు తలవగ్గకపోతే మీ మీద కేసులు పెడతామని కూడా వాళ్ళకు భయభ్రాంతులు చేసి పార్టీలోకి ఆహ్వానించే దుస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఇక్కడ నంద్యాల పట్టణంలో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ కడప మన ఏదైతే నంద్యాల నగరంలో ఉంది. ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రాబో రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ మన శిల్పా మోహన్ రెడ్డి గారు గెలుపు తథ్యమని కూడా మాకైతే అనిపిస్తుందని కూడా తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మేమంతా కూడా నంద్యాల పట్టణంలో కొన్ని చోట్ల మేము పర్యటించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాలలో ఈరోజు అన్ని వర్గాలైనటువంటి ప్రజలు ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి దళితులు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మీద కానివ్వండి, చంద్రబాబు పరిపాలన మీద కానివ్వండి చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క మాటలు కానివ్వండి, చంద్రబాబు యొక్క ప్రజా వ్యతిరేక పాలన కానివ్వండి, వారిని ఆర్థికంగా కానివ్వండి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ 3 సంవత్సరాలు దళితుల మీద ఆయన చేసినటువంటి పరిపాలన వారికి గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల సమయంలో మరి దళితుల పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ, నేను మీ పెద్దన్నగా ఉంటానని చెప్పి మరి ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలంతా కూడా మరి ఎన్నికల అయిన తర్వాత మరి ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆ మాటలు చెప్పడం నిజంగా మా అందరికి కూడా మేము బాధపడ్డాం. ఈరోజు మళ్ళా ఎన్నికల సమయంలో వచ్చి దళితుల మీద ఏదో ప్రేమ చూపించే విధంగా ఇక్కడ వచ్చి వాళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారు. దళితులు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వైపు ముందు నుంచి కూడా ఉన్నారు. వారందరి హృదయాల్లో కూడా రాజశేఖర్ గారి యొక్క ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి హృదయాల్లో ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, నవరత్నాలు తీసుకొస్తారు. ఆ యొక్క వాగ్దానాల ద్వారా మా జీవితాలు ప్రకాశవంతం అని చెప్పి ఈరోజు జగనన్న వైపు ఎదురు చూసే పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ప్రజల్లో కనిపిస్తుంది. దళిత వ్యతిరేకమైనటువంటి చంద్రబాబుకి ఖచ్చితంగా నంద్యాల పట్ల ఉన్నటువంటి దళితులంతా కూడా బుద్ధి చెప్పే టైం ఆసనమైందని చెప్పి వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రంలోనే గుడిసెలు లేనటువంటి రాష్ట్రం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు దళితులకి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాలు లేదు. మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తుంటే జన్మభూమి కమిటీలు అనే వాటిని పెట్టుకొని ఆ జన్మభూమి కమిటీలలో తిరిగి ఓసీలను పెట్టి వారి ద్వారా ఎక్కడైతే మరి వారి యొక్క కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది తప్ప నిజమైనటువంటి దళితుడు బీదగా ఉన్నటువంటి దళితుడిని ఈరోజు వారు గుర్తించడం జరగలేదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేదా రాజశేఖర రెడ్డిని అభిమానించే కుటుంబాలని ఈరోజు జన్మభూమి కమిటీల ద్వారా గుర్తుపెట్టుకొని వాళ్ళని వేధించడం అనేది ఈ 3 సంవత్సరాల పరిపాలన కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో
నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతము మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులంతా కూడా ఏకమవుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. బుద్ధి చెప్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 12వ వార్డులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొర్రముట్ల శ్రీనివాసులు పర్యటించారు. వార్డులో ఎక్కడికి వెళ్లినా శిల్పా మోహన్ రెడ్డికే ఓటు వేస్తామని ప్రజలు చెప్పటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టడానికి ప్రజలు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఈవేళ రాష్ట్రంలో అనేకమైన అటవీక పాలన, అన్యాయమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఒక పార్టీ పైన గెలిచి ఇంకొక పార్టీ పైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఏం మాత్రం చిత్తశుద్ధి లేదు. దేవుడి ఆశీర్వాదం వల్ల మళ్ళీ నంద్యాల ఎలక్షన్ ఒకటి జరుగుతూ ఉంది. ఈ నంద్యాల ఎలక్షన్ కూడా పోయిన పరిస్థితులు మీకు తెలుసు. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయి అనవసరంగా భూమా నాగిరెడ్డిని కూడా అనేక రకాలుగా హింసించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. న్యాయబద్ధంగా శిల్పా మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తున్నాడు. ప్రజలు ఆశీస్సులు పూర్తిగా శిల్పా మోహన్ రెడ్డికి ఉన్నాయి. ప్లీనరీ సమావేశంలో జగన్ ప్రవేశపెట్టిన 9 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరుస్తామని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు వెంట పట్టణ వైసీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టే అనేకమైన మన ప్రజల్లో జరిగిన అనేక ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన అనేక రకమైన మంచి స్కీమ్స్ పెట్టాడు. ఒక రైతులకు కానీ, రైతులకు 50,000 రుణమాఫీ కానీ, పంట రుణాలు కానీ, దళ స్త్రీకరణ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, డాక్టర్ రుణాలకు సంబంధించినట్టు కానీ, అనేక మద్యపాన నిషేధం దశల వరకు కానీ అనేక కార్యక్రమాలు పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా సంసిద్ధమైనారు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలోనే ఈరోజు నన్నాదారు బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన బలపరుస్తామని చెప్పేసి అనేక ప్రాంతాల్లో కూడా మేము ఈరోజు తిరగడం జరిగింది. నిన్న ఒక మంచి రెస్పాన్స్ బ్రహ్మాండంగా ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలో, జగన్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి మేము అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాము, ఎందుకంటే మంచివాడు అనేది ఒక అభిప్రాయం ఆయన పైన ఉన్నది. జగన్ యూత్, మహిళలు, ముస్లిం సోదరులు అనేక రకమైన బీసీ సంబంధించిన నాయకులు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ అనేక మంది కూడా ఈరోజు విపరీతంగా పూర్తిగా మద్దతు పలుకుతూ అందరూ కూడా ఉదయం నుంచి మేము దాదాపు ఈరోజు 2వ రోజు ప్రచారం స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, శిల్పాన్ని మేము గెలిపించుకున్నామన్నారు. అంటే దీన్ని బట్టి ప్రజల యొక్క రెఫరెండం ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించాలా. కానీ ఎన్ని కుతంత్రాలు పడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా విజయం అల్టిమేట్గా దేవుని యొక్క ఆశీర్వాదంతో ప్రజలంతా కూడా శిల్పాన్ని గెలిపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని పార్టీని నిలబెడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ముందుగా మేము ప్రాబ్లం షార్ట్అవుట్ చేస్తాము. ఈ విషయాన్ని కూడా మళ్ళీ శిల్పా మోహన్ రెడ్డికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి మేము షార్ట్అవుట్ చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి శిల్పా మోహన్ గెలిపించాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని ఎస్డీఆర్ పాఠశాలలో లయన్స్ గిఫ్ట్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బైసాని రమేష్ మాట్లాడుతూ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ ద్వారా విలువైన విద్యను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకి పిఎస్ శర్మ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోహర్ రెడ్డి, కోశాధికారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ చదువు నేర్చుకోవాలి. ఆ చదువుని ఎంత శ్రద్ధగా నేర్చుకోవాలి, చదువు నేర్పే గురువు యొక్క లక్షణాలు ఏమిటి కూడా మొన్ననే 9వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా గురువులకు సంబంధించిన అందరికి మన సంప్రదాయం ప్రకారం వాళ్ళందరినీ గౌరవించి ఆరాధించి పూజించడం జరిగింది. ప్రచారంగా అధీతి అంటే ముందు తెలుసుకోవడం, ఊహ అంటే దాన్ని ఆశీర్వదించుకోవడం, ఆచరణ అంటే దాన్ని ఆచరణలో పెట్టించుకొని తన శిష్యులను తయారు చేయడం ద్వారా ఈ గురు శిష్య సంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది. అలా ఎందుకంటే మనం ఒక జ్యోతిలో, ఒక దీపంతో కొన్ని దీపాలు వెలిగిస్తాం. కానీ తర్వాత మీరు అన్నింటినీ ఆ వెలిగించిన దీపాన్ని కూడా వాటి మధ్యలో పెట్టి చూడండి. ఇది మొట్టమొదటి దీపం ఏదో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే గురువు the misbehavior of adolescents, that is teenagers, that is 7th, 8th, 9th, even 6th class students we are observing. In fact, in this adolescence age, that is 11 to 14 years or 15 years, both girls and boys will be having this. Our training lo trainers lo మేము అందరూ కూడా మాకు ఇంట్రడక్షన్ ఉంటుంది దీని మీద ఇంట్రెస్ట్ మీద.
అక్కడికి ఆమె రావటం, she has given a good feedback. Before the Lions Fest, how the children are, after the fest, ఎట్లున్నారు చిల్డ్రన్స్, what is the difference అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ we are practically seeing ఆ రోజు చూడడం, ఎందుకంటే there is a lot of difference. ఎందుకంటే nowadays there is a gap between the teachers and the students. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిజ్ఞలకే పరిమితమైన టీడీపీకి రాబోయే ఉప ఎన్నికల్లో నంద్యాల ప్రజలే బుద్ధి చెబుతారన్న డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లెలో పర్యటించిన వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కొత్తపల్లె గ్రామ ప్రజలు.